ప్రతి కథ ఒక అక్షరంతో ప్రారంభమైనట్టే ప్రతి జీవి జీవితం కంటికి కనిపించిన ఒక చిన్న కణం ద్వారా ఆరంభమవుతుంది. ఆ కణం కన్నా చిన్నగా ఉండే ఒక పరమాణువు ద్వారా ఈ అనంత విశ్వం ఆవిర్భవించిందంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంటుంది. 1382 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ కథ ఈ పిల్లాడిదో నాదో కాదండి. ఇది మన కథ, మనమందరం తెలుసుకోవాల్సిన కథ. పదండి ఈ కథకు కారణం లేని మూలానికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సృష్టి ఆవిర్భావానికి, చలనానికి, నీలో నాలో ప్రతి ప్రాణిలో ఉద్భవించే శక్తి ఈ చిన్న పరమాణువు నుంచి విడుదలవ్వడానికి కారణం మహావిస్ఫోటనం. బిగ్ బ్యాంగ్ జరిగి 3 సెకండ్లు అవుతుంది. మనం ప్రతిరోజు పోరాటం చేసే సమయం కూడా పుట్టి 3 సెకండ్లు అవుతుంది. 3 డైమెన్షన్స్ గల ఆ పరమాణువు 4వ డైమెన్షన్ టైంతో కలిసి సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళి కాంతి కన్నా అత్యధిక వేగంతో ఈ విశ్వం విస్తరిస్తుంది. అదనంగా ఏర్పడిన ఒక మ్యాటర్ పార్టికల్ పుణ్యమా అని ఈ స్పేస్, లెక్కించడానికి కూడా వీలులేనటువంటి సంఖ్యలో నక్షత్రాలు, ప్లానెట్స్, బ్లాక్ హోల్స్, వార్మ్ హోల్స్, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, ఇలా ఎన్నో స్పేస్ పార్టికల్స్ పుట్టుకొచ్చాయి. ఇరవై వేల కోట్ల గ్యాలక్సీలు, అందులో మన గ్యాలక్సీ. దాదాపు 46 బిలియన్ లైట్ ఇయర్స్ విస్తీర్ణంలో ఇంకా విస్తరిస్తున్న ఈ అనంత విశ్వంలో మనం ఉండే ఒక చిన్న ప్రాంతం మన సౌర కుటుంబం. ప్రారంభంలో భూమి చాలా వేడిగా ఉండేది. ఏళ్ల తరబడి చల్లబడుతూ మెల్లిగా మేఘాలు ఏర్పడి చినుకులుగా మారి వర్షాలు కురిశాయి. కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామం తర్వాత భూమి మార్పు చెంది కొండలు, సముద్రాలు, పర్వతాలు ఏర్పడ్డాయి. దాదాపు 250 కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో అనుకూల పరిస్థితుల్లో కాంతి సమక్షంలో చర్యల వల్ల మొదటి జీవం నీలి ఆకుపచ్చ శవలం పుట్టి కాంతిని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేయడం ఆరంభించింది. తర్వాత ఎన్నో జీవజాతులు ఉద్భవించాయి, కొన్ని జాతులు అంతరించాయి. ఈ భూమి మీద దాదాపు 8.7 మిలియన్ జాతులు అవతరించాయి. మనిషి కూడా పుట్టాడు. మనిషి పూర్తిగా పరిణామం చెందడానికి 1,00,000 సంవత్సరాల కాలం పట్టింది. ఈ మనిషితో ఎలాంటి సంబంధం, అనుబంధం, అవసరం లేకపోయినా ప్రకృతి మనిషికి ఆహారం, ఆవాసం, ఆహ్లాదం, ముఖ్యంగా ఆక్సిజన్ ఇస్తుంది. భూమి మీద మానవ జాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతుంది.
కేవలం మానవులకి కాదు, మరెన్నో ప్రాణులకు. కానీ మనిషి మాత్రం ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాడు, పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. గాలి, నింగి, నేల, నీటిని కాలుష్యం చేస్తున్నారు. ప్రకృతిని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేస్తున్నారు. భూమి యొక్క వేడి, రేడియేషన్ పెరగడంలో ప్రతి మనిషి ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొంటున్నాడు. ఇప్పటికే వాతావరణ క్రమంలో చాలా మార్పు. ప్రకృతి ఎన్నోసార్లు హెచ్చరించినా పెద్దగా మార్పు లేదు. 50 డిగ్రీ సెల్సియస్కి చేరువవుతున్న ఉష్ణోగ్రత. ఇలాగే కాలుష్యం జరుగుతూ పోతే అంతం ఆవిర్భవిస్తుందని ఎందరో శాస్త్రవేత్తలు, సంస్థలు పరిశీలనలు చెబుతున్నారు, హెచ్చరిస్తున్నారు. అది 10 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఈ సృష్టిలో ఉత్తమమైన జీవి మనిషి. తన మేధాశక్తితో ఎన్నో సృష్టించాడు, ఎన్నో ఆవిష్కరణలు చేశాడు, ఎంతో సాంకేతిక అభివృద్ధిని సాధించాడు. ఆకాశాన్ని తాకే మెడలు కట్టాడు. తన టెక్నాలజీతో ప్రపంచాన్ని మొత్తం ఒక చిన్న కుగ్రామం చేసేశాడు. ఈ ప్రపంచ పరిధిని దాటి విశ్వాంతరాళంలోకి కూడా అడుగుపెట్టాడు. కానీ కాలుష్యం మాత్రం నివారించలేకపోతున్నాడు, పూర్తిగా నియంత్రించలేకపోతున్నాడు. తన నాశనాన్ని ప్రేరేపించే ఈ సాంకేతిక అభివృద్ధి ఎంత జరిగినా వృధా. ఎందుకంటే ఆ అభివృద్ధిని అనుభవించడానికైనా ఈ భూమి అనే ఆధారం ఉండాలి. ఇంకో గ్రహాన్ని చేరే వరకైనా ఈ భూమి ఉండాలి. అంతం అనేది వస్తే మానవ జాతే కాదు, సమస్త ప్రకృతి నాశనమైపోతుంది. అలాగే భూమి మీద ఉన్న అన్ని ప్రాణులు కూడా. ఈ భూమి మీద జీవించడానికి మనిషికి ఎన్ని హక్కులున్నాయో అన్ని హక్కులు ప్రతి జీవికి ఉన్నాయి.
వీటిని ఎన్నో రకాలుగా వాడుకుంటున్నాం, హింసిస్తున్నాం. ఇప్పటికే ఎన్నో జాతులు మన వల్ల అంతరిస్తున్నాయి. అసలేం పాపం చేశాయని మనం చేసే పనులు ఈ జీవులన్నీ అంతమైపోవాలి. 4G నుంచి 5Gలోకి అడుగుపెడుతున్నాం, కానీ కొన్ని ప్రాణులు వాటి జీవితాన్ని కోల్పోతున్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. కనీసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమన్నా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాలుగా నాశనం చేస్తున్న మనుషులతో అయినా సరిగ్గా ఉన్నారా? అది లేదు. దండయాత్రలు, ఊచకోతలు, ప్రపంచ స్థాయిలో యుద్ధాలు, మతాలు, కులాలు, జాతులు, వర్ణాల పేర్లతో మనుషుల మధ్యనే విభేదాలు, తేడాలు, అంటరానితనాలు. ఒకటి మిత్రమా, మానవత్వానికి విలువని మతం ఏనాటికి మనిషికి మంచిది కాదు. అయినా మతం యొక్క గొప్పతనం గొడవలు చేస్తే పెరగదు, గౌరవిస్తేనే పెరుగుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఇంకా అసమర్థ పాలకులు, అవినీతి పరిపాలనలు. అభివృద్ధి అంటే పెద్ద కట్టడాలు కట్టడం, దేశాలు తిరగడం కాదు. దేశంలో ఒక్క పేదవాడు కూడా ఆకలి పోరాటాలతో చనిపోకుండా చేయడమే అసలైన అభివృద్ధి. 1000 సంవత్సరాలైనా దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మరి పేదవాడి పరిస్థితి? మూఢనమ్మకాలతో నియంతృత్వ పాలన చేయడం నాయకత్వం కాదు. ఏదేమైనప్పటికీ కనీసం మనం ఎలా ఉన్నామో అలా బ్రతకడానికైనా ఈ భూమి ఉండాలి. అంటే ఖచ్చితంగా మనం మారాలి. మానవ మేధాశక్తిని మొత్తం ఉపయోగించి ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. వీలైతే పూర్తిగా నివారించాలి. లేకపోతే ఇంకా కొన్ని సంవత్సరాల్లో అంతమారంభమవుతుంది. వచ్చే ప్రళయాన్ని తట్టుకోవడం కాదు కదా, ఊహించడం కూడా చాలా భయంకరంగా ఉంటుంది.
తప్పితే మరొక దారి ఉండదు.